నేనెన్ని కష్టాల్లో ఉన్నా ఇంతవరకు నేను నీ దగ్గరికి రాలేదు. అలాంటిది నీ డబ్బులు నేను తీసుకుంటానా? గ్రాని దగ్గర డబ్బులు తీసుకోకుండా ఇప్పటికిప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేస్తాం వినోద్? డబ్బులు తీసుకుంటాను, కానీ ఊరికే కాదు. తీసుకో. ఈ చైన్ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వండి. భార్గవి, వీడు చాలా మొండిగా తయారయ్యాడు. ఆ చైన్ తీసుకో. తీసుకో. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేయండి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా. అమ్మమ్మ, ఆ రోజు చెప్పుడు మాటలు విని ఏదో చిన్న తప్పు చేశాం. సొంత కొడుకు మనవడని కూడా చూడకుండా ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అలాంటి ఇంట్లోకి నేను అడుగు పెట్టను. మీరు మాట మార్చి మనసు మార్చుకున్నాను పిలుస్తున్నారు, కానీ నేను మాత్రం రాను. మీ ఆస్తి, మీ డబ్బు, మీ హోదా ఇవేవి నాకు అవసరం లేదు. మీరు ఇక వెళ్ళిపోండి. ఇందాక నుంచి బ్రతిమాలుతుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? అమ్మమ్మ, కొడుతున్నావేంటి? మీతో నాకున్న రక్త సంబంధం ఏనాడో తెగిపోయింది. ఒకప్పటి వినోద్కి కేర్ ఆఫ్ రోజీ, కానీ ఇప్పుడు వినోద్కి కేర్ ఆఫ్ ఎవరూ లేరు. నాకు నేనే కేర్ ఆఫ్. నేను మీలాగా ఇంట్లోంచి బయటికి గెంటేసేంత సంస్కారం లేనివాడిని కాను. దయచేసి మీరు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? మేం బయటకు వెళ్ళిపోవాలా? అన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావేంటి? అవును, మర్చిపోయాను. మీ అందరినీ నేను ఎప్పుడో మర్చిపోయాను. మీరు కూడా మమ్మల్ని మర్చిపోండి. ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే నేను, నా భార్య, నా కూతురు, అంతే. అందులో మీరెవ్వరూ లేరు. దయచేసి వెళ్ళిపోండి. ప్లీజ్. పదమ్మా వెళ్దాం. వీడు మారాడు అనుకున్నాను, మనిషిగా మాత్రమే మారాడు. మంచి మనిషిగా మారడానికి ఇంకా టైం పడుతుంది. వీడే అర్థం చేసుకుని వస్తాడులే. పదమ్మా. ఏంటండి ఇదంతా? సూర్యుడిని, బయటి ప్రపంచాన్ని చూడక ఇప్పటికి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూశాను. నాకింత నరకాన్ని చూపించిన వాణ్ణి మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను. ఇంతకి 100 రేట్లు నరకం ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను. వాణ్ణి మాత్రం వదలను, వాణ్ణి మాత్రం వదలను. ఈ
10 రోజుల్లో ఇంతవరకు ఈ బాక్స్ని ఇక్కడ చూడలేదే. సడన్గా ఇప్పుడు కనిపిస్తుందేంటి? ఇంతకీ ఈ బాక్స్లో ఏముండి ఉంటుంది? నాకు తెలియకుండా ఇక్కడికి బిర్యానీ తీసుకొచ్చి ఎవరు పెట్టారు? వాడే ఫోన్ చేశాడు. వాడంతా తేలుస్తాను. హాయ్ సిద్ధు. రాయ్, ఎవర్రా నువ్వు? నన్ను ఇక్కడ ఎందుకు బంధించావు? అసలు నీకేం కావాలరా? నువ్వు కొన్నాళ్ల పాటు అజ్ఞాతవాసంలో ఉండడమే నాకు కావాలి సిద్ధు. రేయ్ రేయ్, నేను ఎంతో మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ని. నాకు తెలిసి నేను ఇంతవరకు ఎవరికీ ఏ హాని చేయలేదు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు నువ్వు? అసలు నేను నీకు ఏం అన్యాయం చేశాను? నువ్వు చాలా మంచివాడివని నాకు తెలుసు సిద్ధు. కానీ ఆ మంచితనమే నాకు ఒక పనికి అడ్డుగా నిలిచింది. నువ్వు కొన్నాళ్ళు ఇలా బందీలో ఉంటేనే నేను అనుకున్నది సాధించగలను. రేయ్ చూడు, నా విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఈ రోజు కాకపోయినా రేపైనా బయటకు వస్తాను. నీ అంతు చూస్తాను. సిద్ధు సిద్ధు సిద్ధు, నువ్విప్పుడు పద్మవ్యూహంలో ఇరుక్కున్నావు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో కనీసం వెళ్లే దారైనా తెలిసింది. కానీ నీకు ఏ దారి తెలియదు. అంత ప్లాంట్గా నిన్ను బంధించాను. ముందు నువ్వు బయటికి రావాలి, తర్వాత నేనెవరో కనుక్కోవాలి, ఆ తర్వాత నా అంతు చూడాలి. ఇదంతా జరగడానికి ఈ జన్మ సరిపోతుందిలే సిద్ధు. అన్నట్టు నువ్వు కడుపు నిండా భోజనం చేసి 10 రోజులైనట్టుంది. అందుకే నీకిష్టమని బిర్యానీ తీసుకొచ్చి పెట్టాను. కడుపు నిండా తిని పడుకో. అసలు నాకు తెలియకుండా, నాకు కనిపించకుండా ఈ గదిలోకి ఎలా వచ్చావు? ఎప్పుడొచ్చావు? అది నా రహస్య స్థావరం సిద్ధు. నేను ఎప్పుడైనా నీకు తెలియకుండా రాగలను, వెళ్ళగలను. బిర్యానీ తిను. బాయ్. రాయ్ రాయ్ రాయ్, నేను చెప్పేది విను. హలో రాయ్. చా, ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడే కాదురా, ఎప్పటికీ నిన్ను మాత్రం వదలను. సిద్ధు కొన్నాళ్ళు అలాగే ఉండాలి. ఒకవేళ బయటికి వస్తే మాత్రం నా కూతురు రోజీ కాదు నందిని అని ప్రూవ్ చేస్తాడు. నందిని అక్కడ రోజీగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యే వరకు సిద్ధు అలా బందీగానే ఉండాలి. అది జరిగే వరకు వాడిని బయటికి రానివ్వకూడదు. నందినిని కాదు, రోజీని. అమ్మమ్మ, వీళ్ళిద్దరూ కలిసి పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. అదండి జరిగింది. ఏంటండి లక్ష్మి గారు, మీరు చెప్పేది నిజమా? అవునండి. నందిని అలా చెప్పడం ఏంటండి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, నాకు కూడా అర్థం కావట్లేదండి. ఒకప్పుడు మీరు చూసిన నందినికి, ఇప్పుడు మేం చూస్తున్న నందినికి చాలా తేడా ఉందండి.
ఆ నందిని చాలా ప్లాంట్ గా పక్కాగా చేస్తోంది. ఆ నందిని ఏం ఆశించి ఇవన్నీ చేస్తోందో తెలియదు కానీ చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఒక ఫ్రెండ్ విషయంలో ఎవరూ చేయని తప్పు చేసి రోజీకి చాలా అన్యాయం చేస్తోంది. అది సరేనండి, ఈ అమ్మాయి అసలు మనవరాలు రోజీ అని మన దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అవి చూపిస్తూ సరిపోతుంది కదండి. లేదండి, ఆ నందిని చాలా ప్రీప్లాంట్గా సాక్ష్యాలన్నీ తన వైపుకి తిప్పుకుంది. నేను చేసిన ఎంక్వైరీని బట్టి లీగల్గా కూడా తనే రోజీ అంటానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అందువల్లే నందినిని నందినిగా ప్రూవ్ చేయలేకపోతున్నాను. అయినా మా సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధుని తీసుకెళ్ళి అందరి ముందు ఆ నందిని నిలదీస్తే నిజమైన నందిని ఎవరో తెలిసిపోయేది కదా. అది సరే, వారం రోజులుగా మా సిద్ధు ఫోన్ కలవట్లేదు. ఇంతకీ మా సిద్ధు ఎక్కడున్నాడండి? ఏంటండి, మా సిద్ధు గురించి మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడరేంటండి? చెప్పండి, మా సిద్ధు ఎక్కడా? మీకో విషయం చెప్పాలండి. అది సిద్ధు కనిపించట్లేదండి. సిద్ధు కనిపించకపోవడం ఏంటండి? ఏంటి మీరు మాట్లాడేది? అయ్యో, మా సిద్ధుకి ఏమైంది? మీరేం టెన్షన్ పడకండి, సిద్ధుకేమీ కాదు. అది కాదండి, నందిని ప్రేమ కోసం ఇక్కడి వరకు వచ్చాడు. అలాంటిది సిద్ధు కనిపించకపోవడం ఏంటండి? అయ్యో, నా సిద్ధు ఎక్కడున్నాడో ఏంటో. ప్లీజ్ నన్ను నమ్మండి, సిద్ధు ఎక్కడున్నా సేఫ్గానే ఉండుంటాడు. మేము ఆల్రెడీ సిద్ధు కోసం అంతా గాలిస్తున్నాం. అనుమానం ఉన్న ప్రతి చోట ఎంక్వైరీ చేస్తున్నాం. పైగా సిద్ధుకి ఇక్కడ శత్రువులు కూడా లేరు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సిద్ధుకు శత్రువులు ఎవరు లేకుండా ఇలా ఎలా కనిపించకుండా పోతాడండి? అదే మాకు అర్థం కావట్లేదండి. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది కాబట్టే సిద్ధు ఇలా మిస్ అయ్యాడు. ఒకవేళ మా సిద్ధుకేమన్నా జరిగిందేమో. మీరు అలాంటి అపోహలేం పెట్టుకోకండి. మీరు అనుకున్నట్టే సిద్ధుకి ఏమన్నా అయి ఉంటే ఈ పాటిక న్యూస్ పేపర్లోనూ టీవీలోనూ మారమోగిపోయేది. అలా ఏమీ జరగలేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సిద్ధు క్షేమంగానే ఉండుంటాడు. అవునండి, మమ్మల్ని నమ్మండి. మీ సిద్ధుని మీకు సేఫ్గా అప్పగించే బాధ్యత నాది. మీరంత ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి సిద్ధుకేమి కాలేదని నమ్మకంగా ఉందండి. కానీ వీలైనంత త్వరగా మా సిద్ధుని మాకు అప్పగించండి. అలాగేనండి. అది సరే, ఇంతకీ ఇప్పుడు మేమేం చేయాలి? అదేనండి, ఆ నందినిని నందినిగా ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయేమోనని తెలుసుకోవడానికి యుఎస్ నుండి ఇక్కడికి పిలిపించాం. ఒక్కసారి రోజీ బాధను చూడండి. అమ్మా నాన్నలకు అమ్మమ్మకు దూరమై ఎంత కుమిలిపోతుందో మీరే చూడండి. ఏ బిడ్డకైనా అమ్మా నాన్నలకి దూరంగా ఉండడం కంటే పెద్ద నరకం ఏదీ ఉండదండి. ఇప్పుడు ఆ నరకం మా రోజీ అనుభవిస్తోందండి. తన బాధ చూడలేకే
మిమ్మల్ని ఇలా రప్పించామండి. అయితే మీరు ఓ పని చేయండి. మా దగ్గర కొన్ని సాక్ష్యాలున్నాయి. వాటితోటి మీరు నందిని అని నిరూపించండి. ఏంటా సాక్ష్యాలు? ఇంతకుముందు ఆ నందినికి మా సిద్ధుకు పెళ్లి చేద్దామనుకున్నాం కదా, వాళ్ళ పెళ్లి ఫోటోలు, వీడియోలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. చాలు, ఆ సాక్ష్యాలు చాలు. అక్కడుంది నందిని, ఇక్కడుంది రోజీ అని నిరూపించడానికి ఆ సాక్ష్యాలు చాలు. ఇప్పుడు అవి మీ దగ్గరే ఉన్నాయా? ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలన్నీ ల్యాప్టాప్ లోనే ఉన్నాయి. ఏమండి? ఉమ్, ఈ సాక్ష్యాలుంటే చాలు, నిజం బయటపడుతుంది. సరే పదండి, రోజీ దగ్గరికెళ్ళి ఇవన్నీ చూపించి నిజాన్ని నిరూపిద్దాం. మీరొద్దొచ్చి మిమ్మల్ని చూడగానే గ్రానీ ఫైర్ అయిపోయి మనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వదు. మీరు ఇక్కడే ఉండండి. నేను వీళ్ళని తీసుకెళ్లి ఇవి చూపించి గ్రానీకి అన్ని వివరంగా చెప్తాను. సరే లోకి, ఆధారాలు జాగ్రత్త. అలాగే అచ్చి, పదండి. నో నో, అలా జరగడానికి వీల్లేదు. పదండి. ఉమ్. ఇన్నాళ్లుగా దేవుడు నన్ను కరుణించాడు. ఈ రోజైనా నా సమస్య తీరిపోవాలి. నో, వీళ్ళు అక్కడికి వెళ్ళారంటే రోజీ ఎవరో నందిని ఎవరో ఆ రోజీ గారికి తెలిసిపోతుంది. అప్పుడు నా కూతురే నందిని అని అందరికీ తెలిసిపోతుంది. అదే జరిగితే అష్టైశ్వర్యాలతో పెద్ద బంగ్లాలో మహారాణిలాగా బ్రతకాల్సిన నా కూతురు ఒక చిన్న ఇంట్లో మామూలు మనిషిగా బ్రతకాల్సి ఉంటుంది. అది చూసి తండ్రిగా నేను తట్టుకోలేను. అంతేకాదు, నా కూతురు వాళ్ళందర్నీ మోసం చేసిందని తెలిసాక ఆ రోజీ గారు అస్సలు క్షమించరు. ఆ కోపంతో నా కూతుర్ని ఏదైనా చేయగలదు. అమ్మో, అది తలుచుకుంటేనే నాకెందుకో భయంగా ఉంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే రోజీ గారికి నిజం తెలియకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలి?
ముందు నా కూతురికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. ఇతను మళ్ళీ ఫోన్ చేశాడేంటి? హలో, హలో నందిని, నువ్వు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడబోతున్నావు. నేను ప్రమాదంలో పడ్డవేంటి? నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు రోజీగా ఆ ఇంట్లో శాశ్వతంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. అన్ని సాక్ష్యాలు నీ వైపు తిప్పుకున్నావు. కానీ నువ్వు రోజీవి కాదు, నందినివనే చెప్పే సాక్ష్యాలు ఇప్పుడు లోచికి దొరికాయి. ఏంటి లోకి, వీళ్ళని తీసుకొచ్చావేంటి? గ్రానీ, మీరు అబద్ధాన్ని నిజం అనుకుని భ్రమపడుతున్నారు. అది నిజం కాదు, అబద్ధం అని చెప్పడానికే సాక్ష్యాలతో సహా వచ్చాను.